ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా ఎక్కువ కంప్యూటర్స్ ముందు, టీవీల దగ్గర, ఫోనులతో కుస్తీ పట్టడం వలన ఎక్కువ మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. వాటి నుంచి బయటపడాలి అంటే ముందుగా మనం అధిక బరువు సమస్య నుంచి బయటపడాలి. అధిక బరువు సమస్య నుంచి బయటపడటానికి మనలో చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే కఠినమైన వ్యాయామం, డైట్ చేసేస్తూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వకపోగా నీరసం వచ్చేస్తుంది. అలా కాకుండా మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటూ ఉదయం సమయంలో లేదా సాయంత్రం సమయంలో వ్యాయామం లేదా యోగా చేస్తూ ఇప్పుడు చెప్పే డ్రింక్ ఉదయం పరగడుపున తీసుకుంటే అధిక బరువు సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు. మార్కెట్లో బరువు తగ్గడానికి, శరీరంలో కొవ్వును కరిగించడానికి ఎన్నో ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడటం వల్ల తాత్కాలికంగా ఫలితం ఉంటుంది, కానీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో మనం బరువు తగ్గించే డ్రింక్ తయారు చేసుకోవచ్చు. ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాకపోతే కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. ఈ డ్రింక్ తయారు చేసుకోవడం కూడా చాలా సులువు. ఈ డ్రింక్ కోసం మనం తీసుకునే అన్ని పదార్థాలు మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవి. ముందుగా పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోయాలి లేదా గ్లాసు పోయాలి. దానిలో అల్లం వేయాలి. అల్లం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా అల్లం అంత ముక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేయాలి. జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది. జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేసి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి కొవ్వుగా మారకుండా శక్తిగా మారేలా చేస్తుంది. ఇక ఆ తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలను తీసుకుని పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వెల్లుల్లి బరువు తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను, విష పదార్థాలను బయటికి పంపడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది. ఇక ఆ తర్వాత 5 లవంగాలు వేయాలి. లవంగాలు కూడా మన వంటింట్లో వాడే ఒక మసాలా దినుసు. దీనిలో ఉండే లక్షణాలు బరువు తగ్గించడానికి, శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. ఇక ఆ తర్వాత 2 కరివేపాకు రెబ్బలను ఆకులు విడతీసి వేయాలి. కరివేపాకు మనం కూరలో వేస్తూ ఉంటాం. కరివేపాకే కదా అని తీసి పాడేస్తూ ఉంటాం. కరివేపాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది. శరీరంలో జీర్ణ ప్రక్రియ బాగా సాగేలా చేసి అధిక బరువు సమస్య తగ్గిస్తుంది. శరీరంలో విషాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. మెటబాలిజం ఎంత ఎక్కువగా జరిగితే అంత తొందరగా బరువు తగ్గడానికి అవకాశం ఉంది. కరివేపాకు మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేదే. కరివేపాకులో పోలిక్ యాసిడ్, నియాసిన్, బీటా కెరోటిన్, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, పీచు, మాంసకృతులు, కార్బోహైడ్రేట్స్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ జీర్ణ ప్రక్రియ బాగా జరగడానికి సహాయపడతాయి. అంతేకాకుండా అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది. 7 నుంచి 8 నిమిషాల పాటు బాగా మరిగించాలి. అప్పుడే మనం తీసుకున్న పదార్థాల్లోని పోషకాలు, లక్షణాలు అన్నీ నీటిలోకి చేరతాయి. ఈ డ్రింకుని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే మంచిది. కాకపోతే ఉదయం చేసుకున్న డ్రింక్ సాయంత్రం తాగవచ్చు. ఈ డ్రింక్ని మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. మనం తీసుకున్న అల్లం, వెల్లుల్లి, లవంగాలు, కరివేపాకు ఈ 4 మనకి ఇంట్లో సులభంగానే అందుబాటులో ఉంటాయి. ఇక మనం దీనిలో 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం. అవి తర్వాత తెలుసుకుందాం. ఈ డ్రింక్ తాగడం వలన చాలా ఎఫెక్టివ్గా బరువు తగ్గడమే కాకుండా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది. అల్లంలో ఉన్న వేడి లక్షణాలు శరీరంలో కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి. చూసారుగా, మరిగిపోయింది. దీన్ని మనం గ్లాసులో వడగట్టుకోవాలి. దీనిలో మనం ఒక చిన్న స్పూన్తో కాఫీ పొడి వేసుకోవాలి. ఈ క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది. కాఫీని మనం ఎనర్జీ డ్రింక్గా ఉపయోగిస్తాం, కానీ ఇందులో ఉన్న కెఫిన్ మన శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. చాలా మటుకు కొవ్వును కరిగించే సప్లిమెంట్స్లో కెఫిన్ ఉంటుంది. ఇక ఆ తర్వాత 1 స్పూన్ నిమ్మరసం వేయాలి. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి
శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించడానికి సహాయపడి అధిక బరువు సమస్య నుంచి బయటపడటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నిమ్మకాయలో ఉండే పెక్టిన్ అనే ఒక ప్రత్యేక ఫైబర్ మెటబాలిజం మెరుగుపరిచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. కాఫీలో ఉండే కెఫిన్ కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేసి జీవక్రియను పెంచుతుంది. ఈ విధంగా కాఫీ 2 విధాలుగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ డ్రింక్ అర గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. ఉదయం బరువు ఎక్కువగా ఉంటే ఉదయం పరగడుపున అర గ్లాసు, సాయంత్రం సమయంలో ఒక అర గ్లాసు తీసుకుంటే కేవలం 10 రోజుల్లోనే 3 నుంచి 4 కేజీల బరువు తగ్గవచ్చు. ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం రెగ్యులర్గా తీసుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తుంది. బరువు తగ్గడం అనేది ఆరోగ్యకరమైన రీతిలో జరగాలి. ఒక్కసారిగా బరువు తగ్గిపోకూడదు, ఒక్కసారిగా బరువు పెరిగిపోకూడదు. అలా జరిగితే కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం బరువు తగ్గే విషయంలో ఆరోగ్యకరమైన రీతిలో తగ్గితేనే మంచిది. ఈ డ్రింక్ తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా మలబద్ధకం వంటి సమస్యలు, జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ ఉండవు. ఈ రోజుల్లో చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు రాత్రి సమయంలో పడుకోవటానికి అరగంట ముందు తాగితే సరిపోతుంది. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి.